వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ అంజలి. సో అందరు ఎలా ఉన్నారండి? నాకు తెలిసి అందరూ చాలా బాగున్నారు. సో ఈ రోజు కూడా నేనైతే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ కి వెళ్తున్నాను. యాక్చువల్లీ ఇంతకు ముందు నేను తిరుపతి వెళ్ళాను, బట్ దాని తర్వాత ట్రిప్ అయితే ఈ షిరిడి అనమాట. చాలా అన్ఎక్స్పెక్టెడ్ అండ్ నేను ఫస్ట్ టైం వెళ్ళడం. సో అక్కడ ఎలా ఉంది, ఏ ప్లేసెస్ విజిట్ చేశాను, ఏంటి అని చెప్పి మీకు కంప్లీట్ డీటెయిల్ అయితే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో ఎర్లీ మార్నింగ్ ట్రావెలింగ్ కాబట్టి మేము 4K లెక్స్పోయామంట, నిద్ర రాలేదు. సో కాఫీ తాగేసి ఇంకా రిమైనింగ్ వర్క్స్ అన్ని స్టార్ట్ చేసాము. ఈలోపు ఆంటీ అయితే మా కిచెన్లో ఫుడ్ ప్రిపరేషన్స్ చేస్తారు. ఈలోపు ఒకరికొకరు ఫ్రెష్ అయిపోయి వచ్చేసాం. నేను రెడీ అయిపోయేటప్పటికి 6:30 అయిపోయింది. ఇంకా అలా బయటికి బయలుదేరిపోయాము. ఇంక స్టేషన్కి అయితే బై 8 రీచ్ అయిపోయాము మేమైతే. సో ఇప్పుడు డేట్ వచ్చేసి ఈ రోజు 29th అనమాట. సో మార్నింగ్ 8 o'clock మాకు ట్రైన్. మేమైతే ఆల్రెడీ స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. ఇంటి దగ్గర నుంచి 8 o'clock మేము స్టార్ట్ అయ్యాము. నేను మా సిస్టర్ మా ఫ్యామిలీతో అలాగైతే మేము స్టార్ట్ అయిపోయాము అనమాట. యాక్చువల్లీ నా ప్లేస్ లో మా సిస్టర్ వెళ్ళాలి, బట్ నేను వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకని ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ నాకు. బట్ నేనైతే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను, బికాస్ ద ఫస్ట్ షిరిడి ట్రిప్ ఇది. సో ఇవన్నీ మేము ప్యాక్ చేసిన బ్యాగ్స్ అనమాట, లగేజ్ లైక్ ఫుడ్, డ్రెస్సెస్ అన్ని. సో మేమైతే స్టేషన్ కి వచ్చేసాము. ఇది దిస్ ఇస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. సో ఇక్కడికి మా ట్రైన్ వస్తుందని చెప్పేసి అన్నారు. సో మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ట్రైన్ గురించి. సో ఎట్ లాస్ట్ వీఆర్ ఇన్ ట్రైన్. యాక్చువల్లీ 8:45 కి ట్రైన్ రావాలి, బట్ 9:15 కి వచ్చింది. లేట్ గా రావడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. బట్ ఆఫ్టర్ వన్స్ ఎక్కిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అవి కంప్లీట్ చేసేసాను. సో ఇప్పుడైతే హ్యాపీగా కూర్చొని వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నా. సో నేనైతే విండో దగ్గర కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. సో మేమైతే రాజమండ్రి రీచ్ అయ్యాము. 11:30 అవుతుంది. రాజమండ్రి దగ్గర అయితే రీచ్ అయిపోయాం. సో కొన్ని స్నాక్స్ అవి తిన్నాం అనమాట. మా సిస్టర్ వచ్చారు, కొన్ని స్నాక్స్ ఇచ్చారు. సో అవి కూడా తినేసాం. సో లంచ్ కి వెయిటింగ్, బట్ లేట్ గానే తింటాం మోస్ట్లీ. టైం 1:18 అవుతుంది. ఏలూరు క్రాస్ చేస్తున్నాము. ఇప్పుడే క్రాస్ చేస్తున్నాం అనమాట ఏలూరు. సో లంచ్ కి వెయిటింగ్. లంచ్ అయిపోతే ఇంక తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ స్టార్ట్ చేసేయాలి. సో ఈ రోజు డే అంతా అయితే మేము ట్రైన్ లోనే స్పెండ్ చేయాలి. అండ్ లంచ్ వచ్చేసి ఈరోజు లైమ్ రైస్, చపాతీ అండ్ పొటాటో బ్రింజల్ ఫ్రై అండ్ టమాటో పచ్చడి ఉందన్నమాట. సో టమాటో పచ్చడితో నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. సో ఇప్పుడు టైం అయితే 2:10 అవుతుంది. మేము విజయవాడ స్టేషన్ దగ్గర అయితే దిగాము. మాకు యాక్చువల్లీ డ్రింక్ బాటిల్ కొన్ని లస్సీస్ కావాలని చెప్పి నేను మా సిస్టర్ దిగాము అనమాట. సో మేమైతే అక్కడ షాప్ వెళ్తున్నాము. మేము 2 నిమిషాలు వెళ్ళకపోతే ఆంటీ మాకు వేసేస్తారు, బికాస్ ఓన్లీ 10 minutes మనకి టైం ఉంది, అంతకుమించి ఎక్కువ లేదు. అండ్ ఇదైతే మేము కంప్లీట్ గా విజయవాడ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము ప్రెజెంట్ టైప్. సో మేమైతే లస్సీస్ తీసుకున్నాం, ఇంకా డ్రింక్స్ కావాలి. సో అయ్యో షిరిడి ఎక్స్ప్రెస్. సో మేమైతే ఇక్కడ పాన్ షాప్ కి వచ్చాము తీసుకోవడానికి. నేను మా సిస్టర్ దిగాము. యాక్చువల్లీ దాంతో విజయవాడ స్టేషన్ మా ట్రైన్ ఇది ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలీదు. కిందనైతే వెయిట్ చేస్తాము. సో వాటర్ పడడానికి వచ్చాము. సో వాటర్ అయిపోతే మేమైతే వెళ్ళిపోతాం. లస్సీ ప్యాకెట్స్ అండ్ కొంచెం కూల్ డ్రింక్స్ పట్టుకెళ్ళాం. యాక్చువల్లీ బయట ఎక్కడ దొరకలేదు మాకు. బ్యాక్ టు మై ప్లేస్ అగైన్. నేను యాక్చువల్లీ పైకి ఎక్కేసాను. కింద ఆంటీ వాళ్ళు ఉన్నారు, బికాస్ చాలా మంది క్రౌడ్ అయితే ఎక్కువ అయిపోయారు అనమాట ట్రైన్ లోని. ఇంతకు ముందు జర్నీ లైక్ మేము స్టార్టింగ్ దువ్వాడ ఎక్కాము. అక్కడి నుంచి ఏలూరు వరకు ఒక న్యూ మెంబర్స్ అనమాట, నైబర్స్ బాగా క్లోజ్ గా బాగా మూవ్ అయిపోయాం మేము. కొంచెం దూరం వచ్చాక ఏలూరుతో దిగిపోయారు అనమాట. సో అప్పటి నుంచి వేరే వాళ్ళు ఎక్కారు. సో వాళ్ళతో అయితే కొత్తగా అయినా సరే బాగా పరిచయం, బాగా తెలిసిపోయి అయితే బాగా ఎంజాయ్ చేసాము. సో మళ్ళీ పైకి అయితే వచ్చేసాను అనమాట, బికాస్ నాకు పైన అయితేనే ఫ్రీగా ఉంటది, కింద అందరూ తిరుగుతుంటారు కాబట్టి కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది. సో పైకి అయితే వచ్చేసాను. ఇప్పుడు టైం అయితే 2:23 అవుతుంది. విజయవాడ స్టేషన్ దగ్గర కింద మేము దిగి ఆల్రెడీ వచ్చేసాము. ఇక్కడ నుంచి మేబీ ½ an hour అంటున్నారు, బట్ నాట్ షూర్ ఎన్ని మినిట్స్ ఉంటాము అనేసి. అంకుల్ అయితే ½ an hour అన్నారు, ఆంటీ 10 minutes అన్నారు. సో లెట్స్ సీ. బట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాబట్టి లేట్ గా వచ్చినా సరే చాలా ఫాస్ట్ గానే మూవ్ అవుతుంది ట్రైన్ అయితే. సో మేమైతే రేపు మార్నింగ్ దిగుతాము. సో ఈ హోల్ డే అయితే మేము ట్రైన్ లోనే ఉండాల్సి ఉంటుంది. సో దానికి తగ్గట్టు ఫుడ్ కానీ అవన్నీ ముందుగానే మేము ప్యాక్ చేసుకున్నాం అనమాట. సో ఎంజాయింగ్ ఇన్ ద ట్రైన్, ఎంజాయింగ్ ఇన్ ద సెన్స్ అలాగే మరి తెలుసుకోవచ్చు ట్రైన్ జర్నీ అంటే ఎలా ఉంటుంది ఆల్మోస్ట్.
సో మళ్ళీ అప్డేట్ తో వస్తాను నేను. సో ట్రైన్ లోని ఫ్లవర్స్ వస్తే మేమైతే ఫ్లవర్స్ తీసుకున్నాం అనమాట. ఆఫ్టర్ విజయవాడ క్రాస్ అయిన తర్వాత ఫ్లవర్స్ వచ్చాయి. సో ఈ ప్యాకెట్ 10 రూపీస్. మేమైతే 5 ప్యాకెట్స్ తీసుకున్నాము. 5 ప్యాకెట్స్ తీసుకొని అల్లడం స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పటికి 10 నిమిషాలు అయిపోయింది. ఇంత చిన్నదే అయ్యింది. సో ఇంకా అల్లుతున్నాం. నేను సిస్టర్ కలిపి ఫ్లవర్స్ అయితే కొడుతున్నాం, అల్లుతున్నాం, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మేమైతే పైకి ఎక్కేసాం అనమాట. కిందనైతే ఆంటీ పడుకున్నారు. ఇంకా కిందన అంటే ఇంకా వాళ్ళు జనాలు ఉన్నారని చెప్పేసి మేమైతే పైకి ఎక్కిపోయాము. ఆయన కూర్చొని నీట్ గా యాక్చువల్లీ మేము పడుకుందాం అనుకున్నాము. సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఫ్లవర్స్ వచ్చాయి. ఇంకా రెస్ట్ తీసుకోవడానికి అవ్వలేదు మాకు. సో ఇంకా టైం పాస్ ఏదో ఒకటి అవ్వాలి కదా అని చెప్పేసి ఫ్లవర్స్ కొట్టినా ప్రెసెంట్ అయితే. సో ఇప్పుడు టైం అయితే 6:40 అవుతుంది. మేము వరంగల్ కాజీపేట అన్ని క్రాస్ చేసి ఉన్నాం అనమాట. నెక్స్ట్ చెరువుపల్లి, అక్కడ మా బ్రదర్ ఎక్కుతాడు తమ్ముడు. సో ఈవినింగ్ స్నాక్స్ మేమైతే గులాబ్ తింటున్నాం. మా సిస్టర్ తీసుకొచ్చారు అనమాట రాజమండ్రి నుంచి. సో అవి ఇప్పుడు స్నాక్స్ కింద తింటున్నాం. కాఫీ టీస్ అన్ని అయితే. సో ఖాళీగా ఉంటున్నాం అని చెప్పేసి పువ్వులు వస్తే సో అవి కొన్నాం. అవి కూడా స్టిక్ చేస్తాం. అన్ని అయిపోయాయి అనమాట. సో ప్రెసెంట్ అయితే స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్నాం అండ్ జర్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. సో మేమైతే చెర్లపల్లి స్టేషన్ కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఆంటీ అండ్ తమ్ముడు లక్కీ ఎక్కుతారనమాట. సో మేమైతే వెయిట్ చేస్తున్నాము. అట్ లాస్ట్ వి హావ్ రీచ్ చెర్లపల్లి. టైం వచ్చేసి ఇప్పుడు 7:43 అవుతుంది నైట్. సో స్టేషన్ నుంచి నేనైతే ఇది తీస్తున్నాను అనమాట. సో నేను బయటికి దిగలేకపోయాను బికాస్ ట్రైన్ మూవ్ అయిపోతుంది అనేసి. అండ్ అట్ లాస్ట్ వీ హ్యావ్ డన్ విత్ అవర్ డిన్నర్ అన్నమాట. సో లాస్ట్ లోని నేను ఆంటీకి మెహందీ పెట్టేసి చిన్నగా ఏదో వచ్చిన డిజైన్ పెట్టేసి అండ్ రెడీ టు గో ఫర్ బెడ్. సో మళ్ళీ రేపు కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బై.